నీ జయానికి ముందు నీ శత్రువు ఏదైనా నిన్ను అడ్డకిస్తున్నాడా? నీవు శత్రువుతో పోరాడాల్సిన అవసరం లేదు, కానీ నీ మనవి నీ దేవుడి దగ్గర చెప్పుకున్నట్లయితే, నీ ప్రార్థన నీ దేవుడి దగ్గర ఇష్టంగా నువ్వు ప్రార్థించుకోగలిగినట్లయితే, నీ దేవుడు సమస్తము చూస్తున్నాడు గనుక నీ శత్రువుల్ని తీసివేసి, లేదా నీ శత్రువుల్ని నీకు మిత్రులుగా మార్చి, నీ జీవితానికి కలగబోయే ప్రతి ఆటంకాన్ని తీసివేసి నీ జీవితాన్ని మధురంగా మార్చే రోజు ఒక రోజు ఉందని, ఆ రోజు ఒకవేళ ఇదే దినం కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక మునుపటి కంటే అధికమైన మేలుని నీకు కలుగజేస్తాను. మునుపటి కంటే అధికంగా నువ్వు ఇప్పటి వరకు లాభకరంగానే ఉన్నావు, క్షేమకరంగానే ఉన్నావు, మరి సంపదలోనే ఉన్నావు, అయినా సరే అంతకంటే ఎక్కువగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఒకవేళ శ్రమలను ఉన్నావా, బాధలను ఉన్నావా, అన్నీ పోగొట్టుకొని ఉన్నావా, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పరమ తండ్రి, ఆ దేవాతి దేవుడు, ఆ పరిశుద్ధుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అధికమైన 200 ఆశీర్వాదం మేలులు నేను నీకు కలుగజేస్తాను.